19వ కీర్తన 12వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. 19వ కీర్తన 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. 119వ కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 23, 24 వచనాలు కలిసి చదువుకుంటా. 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. నీ కాయస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపించుము. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3, 4 వచనాలు కలిసి చదువుకుంటా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3, 4 వచనాలు కలిసి చదువుకుంటా. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకే దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు వారి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో కనబడే ఆధిక్యత మీరు మాకు ప్రసాదించినందుకు వందనములు చెల్లిస్తుంటున్నాం. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తుంటున్నాం. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను. మీరు ఏదన్నా అందచేస్తే కానీ నేనేమి చెప్పాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా కృప చూపించము. చేరి వచ్చిన మా అందరితో కూడా మాట్లాడము. మీ హస్తాల్లో అప్పచెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ యేసు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిన్నపిల్లలు ఒకవేళ ఇబ్బంది పెట్టే పక్షం అయితే అవతల పక్క వాళ్ళ కొరకు పరుపులు కూడా వేసి పెట్టాం. కనుక సాధ్యమైనంత వరకు వాళ్ళు నెమ్మదిగా ఉండేటట్టుగా చూడాలి. చదువుకున్న లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడినగాక మన హృదయాలు పరిశీలన చేసుకోవటానికి ప్రభు మనకు సహాయపడునుగాక. కీర్తనలు 19, 12లో మనం చదువుకున్నాం. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ఈ ప్రశ్నకు అపోస్తలుడైనటువంటి పౌలు సమాధానం చెప్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3, 4 వచనాల్లో ఈ మాటలు చెప్పాడు. ఏమన్నాడు? మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను కూడా విమర్శ చేసుకోను. ఎందుకు? నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడనుగా ఎంచబడను. అందుకే నన్ను విమర్శించువాడు ప్రభువే. సో మనల్ని సరిగా విమర్శించగలిగినటువంటి వాడు, సరిగా తీర్పు తీర్చగలిగినటువంటి వాడు దేవుడే గనక ఆ దేవుని వాక్య వెలుగులోనికి మనం వచ్చినప్పుడు ఆయన మన ఆంతర్యంలో ఉన్నటువంటి పొరపాట్లను కూడా, మన రహస్య పాపాలని కూడా ఆయన వెలుపలికి తీసుకొని రాగలడు. అదే కదా మన హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. దేవుని వాక్యం సజీవమై
బలం గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడి అయినదై, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను సైతం విభజించినంత మట్టుకు దూర్చు, మన హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను పరిశోధించేదిగా ఉంది. అందుచేతనే దేవుని వాక్యం చెంతకి మనం వస్తూ ఉంటున్నాం. ఈ వాక్యం సైలెంట్గా దూరిపోద్ది. ఎక్కడికి? మూలుగుల్లోకి కూడా దూరిపోద్దంట. అక్కడ కూడా ఏమైనా దాచిపెడి ఉంటే ఆ పాపాన్ని కూడా బయటికి తీసుకుని వస్తుంది. ఒకవేళ నువ్వు అలౌ చేస్తే, దేవుని వాక్యాన్ని ఆ రీతిగా నువ్వు స్వీకరించగలిగితే, దేవుని వాక్య వెలుగులో నీ జీవితాన్ని పరిశీలించుకోవటానికి ఒకవేళ నువ్వు ఇష్టపడితే, తప్పక ప్రభు నీతో మాట్లాడతాడు. నీ పొరపాట్లు ఆయన చూపిస్తాడు. సరి చేసుకోవడానికి అవకాశాన్ని ప్రభు దయచేస్తాడు. అందుకే దావీదు ప్రార్థన చేశాడు, దేవా నన్ను పరిశోధించుము, పరీక్షించుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. కనుక మనం కూడా ఈ రాత్రి ప్రభు చెంతకు రాగలిగి ఆ రీతిగా ప్రభును ఒకవేళ మనం అడగగలిగితే, ప్రభువా నన్ను నిజంగా పరిశీలించు, నీకు విరోధంగా నీకు ఆయాసాన్ని కలగచేసేది ఏది ఉంది నాలో చూపించు అని యథార్థమైన మనసుతో మనం ఒకవేళ అడగగలిగితే, నిశ్చయంగా ప్రభు మనతో మాట్లాడతాడు, మన బలహీనతలు చూపిస్తాడు, మనల్ని ఆయన సరిచేస్తాడు. ఒకవేళ ప్రభువుకు మనం ఏ రీతిగా అప్పగించుకోగలిగితే, మన జీవితాలను పరీక్షించమని మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోగలిగితే, ఆయన ఎలా పరీక్షిస్తాడు మనల్ని అని అంటే, ఆయన పరీక్ష చేయడానికి ఆయన దగ్గర కొన్ని పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలని ప్రభువు వాడతాడు మనల్ని పరీక్షించడానికి. మొట్టమొదటిగా చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం అందరికీ కలిసి చదువుతాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరగబడి అగ్నిలో వేయబడును. దేవుడు మన విషయంలో ఆశించేది ఏంటంటే, మనం అందరం కూడా మంచి ఫలాలు ఫలించాలి అని కోరుతున్నాడు. సో మొదటిగా ఆయన మనల్ని పరీక్షించేది ఏ విషయంలో పరీక్షిస్తాడు అంటే, ఎటువంటి ఫలాలు మనలో నుంచి వస్తున్నాయి. పెంచమాకు మంచి ఫలాలు తగ్గించి, మంచి ఫలాలు ఫలించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. వాస్తవానికి మనలో నుంచి మంచి ఫలాలు వస్తాయంటారా? మనలో నుంచి మంచి ఫలాలు వస్తాయి. స్వాభావికంగా మనం ఆలోచన చేస్తే మనం ఎవరో మంచోళ్ళం కాదు కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభు దగ్గర ఇలా అడుగుతాడు, ప్రభువా నిత్య జీవమునకు వారసుడిని అవటానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని అంటే, యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే, నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మంచివాడు ఎవరు కూడా లేరు. అంటే అక్కడ యేసుప్రభు వారు నేను మంచివాడిని కాదని చెప్పటం కాదు. ఒకవేళ నేను మంచివాడను అని ఒకవేళ నువ్వు అనుకుంటే నేనే దేవుణ్ణి అన్న సంగతి నీకు అర్థమై ఉండేది అని చెప్పుకోరాడు. అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడు తప్ప మనుషులు ఎవరు మంచివాళ్ళు లేరు, మంచివాళ్ళు లేరు. అందుకే అపోజిటైన పౌలు రోమా 7వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట అంటాడు, నా యందు నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుతున్నాను. 24వ వచనంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు. సో సహజంగా మనం అందరం కూడా ఇలాంటి వాళ్ళమే. నీకంటే నేను కాస్త మెరుగు, నాకంటే ఆవిడ ఇంకా కాస్త మెరుగు అని చెప్పుకోవడానికి వీలే లేదు. బైబిల్ ఏమని చెప్తుంది చెప్పండి? ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు. మనం అందరం దేవుని దృష్టికి చచ్చిన వాళ్ళతో సమానం అంటారు. చచ్చిన వాళ్ళని ఏమంటారు? చచ్చిన వాళ్ళని ఏమంటామండి? శవము అంటాం. సో దేవుని దృష్టికి మనందరం శవాలతో సమానం. ఒకవేళ మనందరం శవాలు అయితే ఏ శవం మంచిదందాం?
ఏ శవం మంచిదండి? ఈ శవం దీనికంటే కొంచెం బెటర్ అని అనుకొని మీరు కావాలంటే ఏదైనా ఒక శవం తీసుకెళ్ళండి అంటే దేన్ని తీసుకెళ్తారు? దేవుని దృష్టికి మనం అందరూ అలా అంచేవాళ్ళం. ఎందుకంటే మన నైజమే పాపం, మనలో ఏ మంచితనం కూడా లేదు. కనుక ఒక మనుషుడు మంచి చేయాలి అని అంటే తన వ్యక్తిగతమైన జీవితంలో ఎంతో గొప్ప మార్పు రావాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ప్రభు చెప్తాడు, మంచి చెట్టు కాని ఫలములు ఫలించనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించలేదు. ఈ చెట్టే చెడ్డది కనుక మన చెడ్డ ఫలాలు కాస్తున్నారు. 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళీ అంటాడు, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఏ రీతిగా పలకగలరు? హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడు. ఈ చెట్టే చెడ్డదైనప్పుడు దానిలో నుండి వచ్చే ఫలాలు తప్పక చెడ్డవే వస్తాయి. ఒకవేళ దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తే ఆయన తీసుకునే ఆయుధం ఏంటంటే గొడ్డలే. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. అయితే దేవుని ఆశ అది కాదు, మనల్ని నరికి వేయాలి అనేది ఆయన ఆశ కాదు. చెడ్డ ఫలాలు ఫలిస్తున్నటువంటి మనం, చెడుతనం కలిగిన మనం ఆయనలాగా మంచివాళ్ళంగా కావాలని ప్రభు కోరుతున్నాడు. ఎలా సాధ్యమవుతుంది? రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం అందరిని కలిసి చదువుతాం. అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అసి. ఈ సందర్భం ఏంటంటే, యూదులైనటువంటి వారు సహజమైన ఒలీవ చెట్టులోని కొమ్మలతోనూ, అన్యులమైనటువంటి మనం అడవి ఒలీవ కొమ్మలతోనూ పోల్చబడ్డాం. అయితే దేవుడు ఏం చేశాడంట, సహజమైన ఒలీవ చెట్టులో ఉన్న కొన్ని కొమ్మలు విరిచేసి అడవి ఒలీవ చెట్టులో ఉన్న ఈ కొమ్మల్ని కొన్నింటిని తీసుకుని వచ్చి మంచి ఒలీవ చెట్టుతో అంటు కట్టాడు, గ్రాఫ్టింగ్ చేశాడు. అందువల్ల ఏమైంది అనంటే, ఈ మంచి ఒలీవ చెట్టులో అంటుకట్టబడిన ఈ అడవి ఒలీవ కొమ్మ ఇప్పుడు ఏ ఫలాలు ఫలిస్తుంది? మంచి ఫలాలు ఫలించడం ప్రారంభించింది. గ్రాఫ్టింగ్ మీ అందరికీ తెలుసు అనుకుంటాను, అంటుకట్టేటువంటి విధానం మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఎలా కడతారు చెప్పండి? అంటుకట్టాల్సి వచ్చినప్పుడు ఈ కొమ్మను కాస్త చెక్కుతారు, తర్వాత చెట్టులో ఉన్నటువంటి కొమ్మను కూడా కాస్త చెక్కి ఆ రెండింటిని కలిపి బైండ్ చేస్తారు. కొంతకాలానికి ఈ రెండు కూడా కలిసిపోయి ఒక కొమ్మగా ఆ చెట్టు యొక్క సారాన్ని తీసుకుంటూ ఫలించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు చెడ్డవాళ్ళమైనటువంటి మనం మంచివాళ్ళం కావడానికి ఉన్నటువంటి ఒకే ఒక పద్ధతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మంచి ఒలీవ చెట్టు. ఆ మంచి ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ఈ కొమ్మతో లేక యేసు ప్రభుతో మనం అంటుకట్టబడాలి. అందుకొరకు ఆయన కూడా చెక్కబడాల్సి వచ్చింది, ఆయన కూడా గాయపరచబడాల్సి వచ్చింది. అందుకే యెషయా 53:5 మనం చదువుతాం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఈ రాత్రి సంవత్సరం యొక్క చివరిలో ఇక కొన్ని గంటల్లో మనం మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించేదానికి మనం వెళ్ళక మునుపు ఆ ప్రభు నీ విషయంలో ఆశిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన వంటివాడవు నువ్వు కావాలి, ఆయనలాగా మంచివాడవు నువ్వు కావాలి. ఇది నువ్వు తపస్సు చేస్తే వచ్చేది కాదు, ప్రయత్నిస్తే వచ్చేది కాదు, అభ్యాసం చేస్తే వచ్చేది అంతకన్నా కాదు. ఇది కేవలం ఆయనలో అంటుకట్టుపడడం ద్వారానే వస్తుంది.
ఆయనలో అంటుకట్టబడ్డం అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఈ మాట గమనించండి. రోమ 11వ అధ్యాయం 23వ వచనం అందరు కలిసి చదువుతాం. రోమ 11:23. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. చాలు. వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. అంటే అంటుకట్టబడేది ఎప్పుడు? ఆపోజిట్ చెప్పండి. వారు అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. అంటే విశ్వాసములో నిలిచిన ఎడల అంటుకట్టబడుదురు. అంతే కదండి. ఒకవేళ విశ్వాసంలో నిలిస్తే, ఏ విశ్వాసంలో నిలవాలి అంటే యేసు ప్రభువారు నీ కొరకు గాయపరచబడ్డాడని, నిన్ను తనలోనికి అంటుకట్టుకోవడానికి, తన సుగుణాలు నీలో ప్రవేశింపచేయడానికి, నీ జీవితాన్ని రూపాంతరపరచడానికి, చెడ్డవాడవైన నిన్ను మంచివానిగా చేయడానికి ఆయన గాయపరచబడ్డాడు అని విశ్వసిస్తే ఈ దినాన నీ జీవితంలో రూపాంతరం అనేది కలుగుతుంది. ఎటువంటి రూపాంతరం కలుగుతుందంటే నీకే ఆశ్చర్యం వేస్తుంది. నేనైనా ఇలాంటి వాడినైనా ఇలా మారిపోయాను అని. ఒక చక్కని ఉదాహరణ. అందుకే అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని గురించి చెప్తే ఏమంటాడంటే 1 తిమోతి 1:15 వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది, ఇట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పాడు. అంటే ప్రధాన పాపినైనా నన్నే ఆయన ప్రేమించాడు, నన్నే చేర్చుకున్నాడు, నా పాపాన్ని క్షమించాడంటే ఇంకెవరినైనా క్షమిస్తాడు అనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే చూడండి, దాని తర్వాత వచనంలో ఒక చక్కని మాట వాడతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. విశ్వసింపబో వారికి నేను మాదిరి. ఐఎమ్ ది ఎగ్జాంపుల్. ఒకవేళ నువ్వు విశ్వసిస్తే ఆ ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు అన్నదానికి ఎవరు ఎగ్జాంపుల్ అంటే నేనే. ఎందుకు అనంటే ప్రధాన పాపిని నన్నే విశ్వసిస్తే ఆయన క్షమించాడు. అందుకే అంతకుముందు వచనాల్లో రాస్తాడు, పూర్వం హానికరుడను, హింసకుడను, దూషకుడను, అవిశ్వాసిని, అట్లాంటి నన్నే ఆయన కనికరించాడు, నిన్నెందుకు కనికరించడు అని చెప్పడం పౌలు ఆ రీతిగా చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఎవరైనప్పటికీ కూడా ప్రభు చేత నువ్వు విమర్శించబడాల్సి వస్తే ఆ ప్రభు మొదటిగా మనల్ని చెప్పే విషయం ఏంటంటే మనందరం పాపులమే. పాపాన్ని బట్టి మనందరికీ కూడా శిక్ష ఉంది. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది అని అంటే అర్థం ఏంటి? తెగ కొట్టబడ్డానికి సిద్ధంగా ఉంది. ఆయన దీర్ఘశాంతుడు గనక, దయాదాక్షిణ్యం కలిగిన వాడు గనక, నువ్వు నశించిపోవడం ఆయన ఇష్టం కాదు గనక ఆయన కాస్త వేచి ఉన్నాడు. చూద్దాం, ఈ సంవత్సరం యొక్క చివరిలోనైనా అవకాశం ఇస్తాను. ఒకవేళ వాళ్ళు గుర్తించినా సరే, లేకపోతే నరికి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో. ఈ అగ్ని మామూలు అగ్ని కాదు. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే ఇది ఆరని అగ్ని, ఆరిపోనటువంటి అగ్ని. తర్వాత మత్తయి సువార్త 25:41 చెప్తాడు, ఇది నిత్య అగ్ని, ఆరిపోదు, నిత్యం ఉంటుంది. అంతేకాదు ఈ అగ్నిలో పడేటువంటి వారు చావనే చావు. అగ్ని ఆరదు, పురుగు చావు. అలాంటి భయంకరమైనటువంటి తీర్పు నీ మీదికి రాకమునిపే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీవు ఉన్న పాటున, యేసు ప్రభువా నేను పాపిని, నేను మంచివాడిని కాదు, మంచిగా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ నా వల్ల కావడం లేదు. ఎందుచేతనంటే నా నైజం ఆ రీతిగా ఉండడం లేదు. నువ్వు నన్ను మంచోడుగా చేస్తావంటే కదా, నీలో నన్ను అంటుకట్టుకుంటావంటే కదా, నీ జీవం నాలో ప్రవహించినట్లుగా చేస్తావంటే కదా, అందుకొరకే గాయపరచబడ్డావంటే కదా, నమ్ముతున్నాను స్వామి అని ఒకవేళ
ఆయన చేసిన బలియాగమునందు నువ్వు ఒకవేళ విశ్వాసముంచగలిగితే, విశ్వాసముంచు ప్రతి వారు కూడా ఆయనలో అంటు కట్టబడతారు. అలా అంటుకట్టబడడం ద్వారానే ఆయన సుగుణాలు నీలో కనపడతాయి, ఆయన మంచితనం నీలో కనపడుతుంది. ఆ రీతిగా కాకుండా వేరే ఇతరత్ర ఏ మార్గాల ద్వారా నువ్వు మంచివాడు కాలేవు, నీలో నుండి ఏ మంచి కూడా బయటికి రాదు. రెండవది మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఆయన చేతిలో ఉన్నది. రెండవ ఆయుధం ఏంటి? మనల్ని ఆయన పరీక్షించే ఆయుధం చేట. ఈ చేటతో ఏం చేస్తాడంట? చేటతో ఏం చేస్తాడు? గోధుమలను పొట్టును వేరు చేస్తాడు. దేన్ని ఉంచుకుంటాడు, దేన్ని కాల్చివేస్తాడు? గోధుమలను మాత్రం తన కొట్లో చేర్చుకుంటాడు, పొట్టును ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. ఏంటి గోధుమలు, ఏంటి పొట్టు అని మనం ఆలోచన చేస్తే మరొక సందర్భం మనం చదివితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు కలిసి చదువుకుంటాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మనకు సులభంగా అర్థం కావాలంటే మనం ఇలా చెప్పుకోవచ్చు. రక్షించబడిన మనం, ప్రభువుని ఎరిగినటువంటి మనం, ప్రభు పని చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రభుతో పాటు మనందరం కూడా జత పనివారు. అందుకే పౌలు ఏమంటాడు చూడండి, పైన 3వ అధ్యాయం 9వ వచనం, మేము దేవుని జత పనివారు. మన అందరం ఎవరంటే చెప్పండి, దేవుని జత పనివారు. సో దేవుని జత పనివారంగా దేవుని ఇంటిని కట్టేటువంటి బాధ్యత మనందరి మీద దేవుడు పెట్టాడు. ఆ ఇల్లు ఎలా కట్టబడాలి అంటే వెండి, బంగారము, వెలగల రాళ్లతో కట్టబడాలి. కానీ ఒకవేళ కర్ర, గడ్డి, కొయ్యకాలతో ఒకవేళ మనం కడితే ఆ దినం అగ్ని చేత అది పరీక్షించబడినప్పుడు ఏమవుతుందంట? కాలిపోతుంది. ఇదంతా కూడా ఒక మాటలో చెప్పుకోవాలంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇదంతా కూడా పొట్టుతో సమానమైంది. దేవుడు మనలో నుంచి తీసుకునేది ఏది? గోధుమన, పొట్టున? దేన్ని తీసుకుంటాడు? మరి గోధుమలు అయితే దేంతో పోల్చుకోవచ్చు అని అంటే, ఇక్కడ అగ్ని అని చెప్తున్నప్పుడు, అగ్ని చేత పరీక్షించబడేది అని చెప్తున్నప్పుడు, అగ్ని దేవుని యొక్క చిత్తానుసారంగా మనం చేసేటువంటి సేవకు గుర్తుగా ఉంది. దేవుని చిత్తానుసారంగా ఒకవేళ మనం చేయకపోతే అదంతా పొట్టుతో సమానంగా ఎంచబడుతుంది. బహుశా అది ఒకవేళ లారీలు లోడ్ ఉండవచ్చు. దేవునికి కావాల్సింది పరిమాణం కాదు, ఏది కావాలి చెప్పండి? ప్రమాణం కావాలి కదా. క్వాంటిటీ కాదు ఆయనకు కావాల్సింది, క్వాలిటీ కావాలి. క్వాలిటీ సేవ అంటే ఏంటి అని అంటే ఒక 4 విషయాలు ఇక్కడ మనకు కనపడతాయి. చూడండి, మొట్టమొదటిగా 9వ వచనం, మేము దేవుని జత పనివారు. మొట్టమొదటిగా మనం ఎవరి పనివారంగా ఉండాలి? దేవుని జత పనివారంగా. దేవుని జత పనివారంగా ఉండాలంటే మనం చేసే ప్రతి పనిలో
మనకు జత ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు చేసే సేవ కానీ, ప్రభు కొరకు నువ్వు చేసే ఏ పని కానీ, నీతో పాటు నీ ప్రభు ఉన్నాడా? ఆయన నీతో కలిసి పనిచేస్తున్నాడా? ఆయన జత పనివాడిగా నువ్వు ఉన్నావా, లేక నువ్వు ఒంటిగా చేసేస్తున్నావా? చాలామంది ఈ దినాల్లో దేవుడు నాతో ఉన్నాడా లేదా అన్న విషయం పరిశీలన చేసుకోవట్లేదు. ఏం చేస్తున్నారంటే, నాకు కూడా వచ్చు ఏం చేయడం, ప్రభు పని చేయడం నాకు కూడా వచ్చు, సువార్త చేయడం నాకు కూడా వచ్చు, సేవ చేయడం నాకు కూడా వచ్చు. స్టార్ట్ చేసేస్తారు, చేసేస్తూ ఉంటారు పని. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేస్తున్న ప్రతిసారి మనతో పాటు ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి. ఆయన నాకు సహకారిగా ఉండాలి, నేను ఆయన జత పనివాడుగా ఉండాలి. ఒకవేళ యేసు ప్రభు నేను కలిసి పనిచేస్తున్నాం అనుకోండి, ఇద్దరు ఎవరికి ఆజ్ఞాపించాలి? పోనీ ఎవరు సుపీరియర్గా ఉండాలి? ఆయనే మనకు సూపర్వైజర్గా ఉండాలి కదా. ఒకవేళ మనం ఆయన పని చేస్తుంటే నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఆజ్ఞాపిస్తున్నాడా, నాకు సూపర్వైజర్గా ఆయన ఉన్నాడా, లేక నా బుద్ధికి తోచినట్టుగా నేను చేసేస్తున్నానా, నా ఆలోచనను అనుసరించి నడుచుకుంటున్నానా? నీ ఆలోచనను అనుసరించి నువ్వు ఎంత విస్తారంగా చేసినా అదంతా కూడా దేవుని దృష్టికి గడ్డితో సమానం, కొయ్యకాలతో సమానం. రేపొద్దున ప్రభు ఏమంటాడంటే, నేను ఎప్పుడు చెప్పాను అదంతా నిన్ను చేయమని అంటాడు. కనుక ఆయన మనల్ని పరీక్షించినప్పుడు మన పని ఏం కాకూడదు? కాలిపోకూడదు. రెండవది 10వ వచనంలో చెప్తున్నాడు పౌలు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, నాకు అనుగ్రహించిన కృప చొప్పున అనంటే అర్థం ఏంటి అనంటే, దేవుడు తన పనిని మనకు అప్పగిస్తున్నప్పుడు ఆ పని కొరకైన సామర్థ్యాన్ని ఇస్తాడు. దాన్నే బైబిల్ పరిభాషలో కృప అని కూడా అంటారు. దేవుడు తన కృప చొప్పున మనకు వివిధమైన తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతులను బట్టే మనం పనిచేయాలి. ఇంకో మాటలో చెప్పాలని అంటే, ఇది మన యొక్క పొజిషన్ని గురించి మాట్లాడుతుంది. నేను ఎవరినై ఉండాలి? నేను ఒక పాస్టర్నిగా ఉండాలి. ఒకవేళ నేను పాస్టర్గా ఉండాలి అని ప్రభు తలస్తే, పాస్టర్గా ఉండేదాని కొరకైన కృప ఇస్తాడు ఆయన. పాస్టర్గా ఉండేదాని కొరకైన సామర్థ్యం ఇస్తాడు. ఒకవేళ నాకు ఆశ ఉండవచ్చు, నేను పాస్టర్గా ఉండాలని నాకు ఆశ ఉండి, ఒకవేళ అది నా స్థానం కాకపోతే నాకు ప్రభు యొక్క కృప దొరకదు. అపోస్తలుడైన పౌలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున. రోమా 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో ఉంటుంది, ఆయనను బట్టి మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. అపోస్తలుడు అనేది తనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి అవసరమైన సామర్థ్యం ఏంటంటే కృప. సో దేవుడు నిన్ను ఏ పనిలో పెట్టాడు, ఎక్కడ ఉండమన్నాడు, నీ స్థానం ఏంటి అన్న విషయం ఎరిగి ఆ స్థానంలో ఉండి పనిచేయడం అనేది కావాల్సినటువంటి. నాకు అన్ని పనులు వచ్చని మొత్తం అందరిని నేనే ఉంటాను అని అనుకుంటే, నువ్వు చేసే ఇతరత్ర పనులు, ఏ పని కొరకైతే దేవుడు నిన్ను నియమించాడో ఆ పని కాకుండా మిగతా పనులు ఏవైతే చేస్తున్నావో ఆ పనులన్నీ కూడా కర్ర, గడ్డి, కొయ్యకాలుతో, పొట్టుతో సమానము. అవన్నీ కూడా ఒక దినాన కాలిపోతాయి. డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని వృధాపరచుకోవద్దు. దేవుడు నీకు అప్పగించిన ప్రత్యేకమైన బాధ్యత ఏంటో దాన్ని ఎరగాలి. ఆ స్థానంలో నిలబడి ఆ పనినే నువ్వు చేయాలి. ఇది రెండవ విషయం. మూడవది, 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తే తిని. నేర్పరి అయిన శిల్పకారుని వలె. దేవుడు మనకిచ్చిన పని ఏదైనా ఎట్లా చేయాలి? నేర్పుగా చేయాలి. అంటే నైపుణ్యంతో చేయాలి. నైపుణ్యంతో చేయాలంటే సాధారణంగా ఏమేమి సుగుణాలు ఉండాలి చెప్పండి? నైపుణ్యంగా చేయాలి అని అంటే
సాధారణంగా ఏమేమి సుగుణాలు ఉండాలి? ఆ పని మీద మనకేముండాలా? ఆశ ఉండాలా కదా? ఆ పని మీద ఆశ ఉండాలి. ఒకవేళ నీకు ఆ పని మీద ఆశ ఉన్నా నైపుణ్యంగా చేయాలంటే ఏం చేయాలి? నీ టైంని దాని కొరకు సఫిషియెంట్గా స్పెండ్ చేయాలి కదా? ఒకవేళ ఎవరో వస్తున్నారు, నువ్వు ప్రేమించేటువంటి నీ బంధువులు, నీ ఆప్తులు వస్తున్నారు, వాళ్ళ కొరకు నువ్వు వంట చేయాలనుకున్నావు, ఎట్లా చేయాలనుకుంటావు? ఏదో అదని ఇది వేసేసి అటు ఇటు అన్నీ చేసేద్దామని అనుకోక ఏం చేస్తాం? వాళ్ళని సంతోషపెట్టాలి. వాళ్ళు చూసి బా ఏం టేస్ట్గా ఉంది అనాలి అని అనుకున్నప్పుడు ఎంత దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎంత సమయాన్ని దాని కొరకు మనం ఇచ్చేస్తాం, ఎంత నీ మనసు పెడతావు దాని మీద, ఎంత నేర్పుగా చేయడానికి ప్రయత్నిస్తావు. అట్లాగనే మన జీవితాల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు పని మనం చేస్తున్నప్పుడు మన పూర్ణ మనసు దాని మీద పెట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ నైపుణ్యం అంతా ఉపయోగించి ఆ పనిని మనం చేయాలి. పౌలు అంటున్నాడు, నాకు దేవుడు అప్పగించిన పని ఎడాపెడా చేసేయలేదు, ఎటు పడితే అటు చేసేయలేదు. ఎటు పడితే అటు చేసావనంటే అదంతా దేవుని దృష్టికి గడ్డితో సమానం అవుతుంది, పొట్టుతో సమానం అవుతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నైపుణ్యంగా చేయాల, అది ప్రభు కోరుతుండేది. పౌలు అంటున్నాడు, నేర్పరి అయిన తీసేయండి నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని దాని మీద మరొకడు కడతా ఉన్నాడు. తర్వాత క్రిందికి వస్తే ఇంకొక మాట అంటున్నాడు చూడండి, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును, ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టం కలుగును గనక అతడు తన మట్టుకు తాను రక్షింపబడును కానీ అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షించబడతాడు. తర్వాత పైన ఇంకో మాట అన్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలని. ఎన్నో వచనం అది? 10వ వచనంలోనే చివరి భాగంలో, దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా చూసుకోవాలంటే అర్థం ఏంటి అని అంటే, వీఆర్ అకౌంటబుల్ అన్న విషయం ఎప్పుడు మన మనసులో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు అజాగ్రత్తగా చేస్తానంటే, నన్ను అడిగేవాడు ఎవడు లేడని అనుకున్నప్పుడు నా ఇష్టానుసారంగా చేస్తాను, నాకు తోచినట్టుగా చేస్తాను. ఒకవేళ నన్ను అడిగేవాడు ఉన్నాడు అని అనుకుంటే ఆషామాషిగా చేస్తానా, అజాగ్రత్తగా ఉంటానా? ఖచ్చితంగా నాకు తెలుసు, నా పైన అధికారి నన్ను అడుగుతాడు, ఐఎమ్ అకౌంటబుల్, నేను ఆయనకి లెక్క చెప్పాలి కాబట్టి సరిగా చేయాలి. సో దేవుని పని చేసే విషయంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన జత పనివారంగా ఉండి చేయాలి, ఆయన మనల్ని పెట్టిన స్థానంలో ఉండి చేయాలి, చేసే పని చాలా నైపుణ్యంగా చేయాలి. అంతేకాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ వీటిలో ఏదైనా నువ్వు పొరపాటు చేస్తే నీ పని ఏమవుతుంది? కాలిపోతుంది. ఇప్పుడు దేవుడు దాన్ని పరీక్షిస్తున్నాడు. నీ సేవ పొట్ట, నీ సేవ విలువైన బంగారమా? నీ సేవ పొట్ట, నీ సేవ విలువైనటువంటి వెండి లాంటిదా? నీ సేవ పొట్ట లేక విలువైన రాళ్ళ లాంటిదా? ప్రభు పరీక్షిస్తున్నాడు. ఒక దినాన మనం రిగ్రెట్ కావాల్సి వస్తుంది. ప్రభా, ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, ఊపిరాడకుండా చేశాను, నా శ్రమంతా పెట్టాను, నాకున్న సమయమంతా వెచ్చించాను, ఏంటి ప్రభా నాకేం ప్రతిఫలం రాలేదు అని అంటే, జీతం ఏం లేదా నాకు అని అడిగితే ఏమంటాడు చెప్పండి? నరకంలో నుండి తప్పించాను కదా, బీ హ్యాపీ అంటాడు. అగ్నిలో నుండి లాగినట్టుగా తన మట్టుకు తాను రక్షించబడతాడు, కానీ తన పని అంతా కూడా కాల్చాడు. ఈ రాత్రి నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అన్న గమనంలో ఉండు. ఆ దేవుడు ఎంత న్యాయవంతుడు అని అంటే,
ఆయన నామం కొరకు ఒకవేళ 4 అడుగులు వేస్తే కూడా అది కూడా లెక్క పెట్టుకుంటాడంట. 4 అడుగులు వేస్తే ఆయన నామం కొరకు దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. ఆయన నామం పేట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా దాన్ని కూడా అకౌంట్లోకి తీసుకుంటాడట. అట్లాంటి దేవుడు ఒకవేళ ఆయన కొరకు ప్రయాసపడితే ఎంత జీతం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నువ్వు వీటిని విస్మరిస్తే నీ పని కర్ర గడ్డి కొయ్యకాలతో సమానమవుతుంది. కనుక జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం అందరిని కలిసి చదువుతాను. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. 1 సంఖ్య వేసి కింద రాశాడు. చూడండి ఏమని రాశాడు. దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని కొలకర్ర అంట. దేవుని దగ్గర ఉన్న 3వ ఆయుధం ఏది, 3వ సాధనం ఏది మనల్ని పరీక్షించడానికి? ఆయన దగ్గర కొలకర్ర ఉంది. మొదట గొడ్డలి ఉంది, 2వది చేట ఉంది, 3వది కొలకర్ర ఉంది. ఈ కొలకర్రతో ఏం చేస్తాడంట? ఆలయంలో పూజించు వారిని కొలత వేయము. కొలత వేయడం అని అంటే ఎంత హైట్ పెరిగారు లాస్ట్ ఇయర్ కంటే? లాస్ట్ ఇయర్ 2 అడుగులే ఉన్నారు, ఇప్పుడు 3 అడుగులన్నా ఏరా లేదా? 4 అడుగులు పెరిగారా? 5 అడుగులకు వచ్చారా? 5.5కు వచ్చారా? 6 ఫీట్లకు వచ్చేసారా? కొలత వేస్తాడంట. ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ఎంత వర్ధిల్లుతున్నాం, ఎంత ప్రభు యొక్క పోలికలోనికి మనం మార్చబడుతున్నాం అన్నది ఆ కొలకర్ర ద్వారా ప్రభు చూస్తాడు. ఓ మాటలో చెప్పాలంటే ఈ కొలకర్ర మన ప్రభువే. ఈ కొలకర్ర మన ప్రభువే. మనం కొలత వేసుకోవాల్సింది ఎవరితో? మనం ఎప్పుడైనా మనల్ని మనం చెక్ చేసుకోవాలంటే, నేను ఆత్మీయంగా బాగున్నాను అని చెక్ చేసుకోవాలంటే ఎవరితో పోల్చుకోవాలి? మనం యేసు ప్రభుతో పోల్చుకోవాలి. ఆయనే మన కొలకర్ర. యేసు ప్రభుతో పోల్చుకుంటే సమానంగా ఉన్నట్టుగా కనపడుతున్నావు కదా, అవునా? ఎంత పొరపాట్లు ఉంటాయో, ఎన్ని బలహీనతలు ఉంటాయో, ఎంత మరుగుజ్జులుగా ఉంటామో చెప్పడానికి వీల్లేదు. కానీ సంవత్సరాలు దొరికిపోతున్నప్పుడు 2018 డిసెంబర్ 31 కాగానే దేవుడు కొలకర్ర ఇచ్చి పంపిస్తాడంట. పో బెర్షెబాలో ఉన్న వాళ్ళందరినీ కొలతేయి అంటే, ప్రభా లాస్ట్ ఇయర్ 4 ఫీట్లు ఉండేవాళ్ళు ఇప్పుడు 3 ఫీట్లకు వచ్చారండి అలా చెప్తారా? లేకపోతే స్టాండర్డ్ పెరిగిందండి, వాళ్ళు ఇంకా కాస్త ఎక్కువ ఆత్మీయమైనటువంటి స్థాయిలోకి వచ్చారండి, పంపిన దూత ఏమని చెప్తాడు ప్రభువుకు? మనల్ని పరీక్షించినప్పుడు ఆత్మీయమైనటువంటి ఉచ్చస్థాయిలోనికి వెళుతున్నామా, తిరోగమనంగా ఉంటున్నామా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సందర్భాల్లో రాస్తాడు కదా, ఫిలిప్పీ 4:19 రాస్తాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతం మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది. 1 కొరింథీ 3వ అధ్యాయంలో రాస్తాడు, అప్పట్లో మీకు బలం చాలకపోయినందున మిమ్మల్ని పాలతోనే పెంచాను కానీ అన్నంతో పెంచలేకపోయాను, ఇప్పుడు కూడా మీరు అట్లనే కనపడుతున్నారు నాకు. ఎంత విచారకరమైనటువంటి విషయం. హెబ్రీ 5వ అధ్యాయం 14వ వచనంలో రాస్తాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఒకడు మూల పాఠాలు మరలా మీకు బోధించాల్సి వస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, ఒకవేళ నీ కుమారుడే నీ కుమార్తె ఎన్ని సంవత్సరాలైనా 3 ఫీట్ల కంటే ఎక్కువ ఎదగడం లేదు అని అంటే ఎంత సంతోషం మనకు? సంతోషపడతామా? ఎంత బాధ వాళ్ళని చూచినప్పుడంతా, ఎంత బాధ మనకు, ఎంత దుఃఖం కలుగుతుంది. ప్రభు తన కొలకర్ర చేత తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క స్టాండర్డ్తో మన జీవితాన్ని కొలచి చూచినప్పుడు ఏ స్థాయిలోకి వస్తున్నాం, ఎంత పరిమాణంలో ఎదిగి వచ్చాం
అది మనం ఆలోచించుకోవాలి. ఆశించినంత ఎదగలేదా? ఈ రాత్రి అడుగు ప్రభు దగ్గర క్షమాపణ. ప్రభా, నువ్వు కోరిన అంతస్తులో నీకు నేను రాలేకపోయాను. నాకేం తక్కువ చేసావని? పోషణ తక్కువ చేసావా? ఆత్మీయమైన వసతులు తక్కువ చేసావా? నేను ఎదగడానికి కొరకై, నేను సరైన విధానంలో నా స్టేచర్ రావడానికి ఏమి తక్కువైంది నాకు? నేను ఎందుకు ఈ స్థితిలో ఉండిపోవాలి? నన్ను కరుణించు అని ఒకవేళ అడగగలిగితే ప్రభు కనికరిస్తాడు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాలు అందరికి కలిసి చదువుతాం. ఆమోసు 7వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచును. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. 4వది, ఆయన దగ్గర ఉన్నటువంటి మరొక మనల్ని పరీక్షించడానికి ఉన్న మరొక ఆయుధం ఏది అని అంటే, మరొక సాధనం ఏంటంటే ఏమేస్తాడంట? మట్టం. ఆమోసు, ఏం కనపడుతుంది నీకు నా దగ్గర అని అంటే, అయ్యా నీ దగ్గర మట్టపు గుండు కనపడుతుంది. ఎక్కడ నిలబడ్డాడు? బాగుగా కట్టబడిన గోడ దగ్గర నిలబడ్డాడు. మట్టపు గుండు ఎందుకు వేస్తారండి? మట్టపు గుండు ఎందుకు వేస్తారు? ఏ ఒక్క రాయి కూడా వరుసలో నుంచి ముందుకు రావటానికి వీలు లేదు కదా. మట్టపు గుండు వేసినప్పుడు ఆ గుండుకు రాయి ఎంత మాత్రము తగలకూడదు. ఒకవేళ తగిలితే ఏం చేస్తాడు మేస్త్రి? ఏం చేస్తాడు? ఆ రాయిని కొంచెం లోపలికి నెడతాడు. ఒకవేళ ఒకరోజు దాటిపోయింది, సూపర్వైజర్ వచ్చి మట్టపు గుండు వేసాడు, రాయి తగులుతుంది అంటే అప్పుడేం చేస్తారు? చీజులు పెట్టి దాన్ని కొట్టైనా గోడ లెవెల్గా ఉండేటట్టుగా చూస్తాడు కదా. మన ప్రభు కూడా మనకెందుకు మట్టపు గుండు వేస్తాడంటే, మనకు కూడా ఒక నైజం ఒకటి ఉంది. ఏం నైజం అంటే, ముందుకొచ్చే నైజం. అందరికంటే ముందు నేనే కనపడాలని దేవుడు ఏం చేస్తాడు? మట్టపు గుండు వేసి, ఈత దాటావు, అట్ట ముందు రావడానికి లేదు, ఎట్టుండాలా? వెనక్కి జరుగు. దీన్ని ఏమనొచ్చానంటే శరీర స్వభావము అనవచ్చు. కనపరుచుకునేటువంటి స్వభావం మన అందరిలో ఉంటుంది. ఎక్కడో ఒక చోట కొంతమంది చెప్తాము, కొంతమంది చెప్పము, అంతే కదా. లోపల ఎక్కడో ఉంటుంది మనసులో, ఏమైంది, నేను కూడా కనపడితే బాగుండు, నన్ను కూడా వాడుకుంటే బాగుండు, నేను కూడా పాడితే బాగుండు, నేను కూడా టీవీలో కనపడితే బాగుండు, నాకు కూడా కాస్త కూస్తో ఎక్కడో చోట పెత్తనం ఇస్తే బాగుండు, మరీ ఇంత ఇగ్నోర్ చేస్తే ఎలాగా అనేటువంటిది మనసులో ఎక్కడో చోట ఉంటుంది కదా. అది మన జీవితాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఎందుకు ఉండకూడదు అని అంటే, ఒకవేళ ఒక పనివాడిని యజమానుడు వాడుకోకపోతే ఎవరికి నష్టం? ఒక పనివాణిని యజమానుడు వాడుకోకపోతే ఎవరికి నష్టం అండి? యజమానునికే నష్టం. ఎందుకంటే నెల రాగానే జీతం అంటాడు వాడు కదా, వానికి జీతం ఇవ్వాలి. జీతం ఇచ్చే ఏ యజమానుడు కూడా పనివాడిని ఖాళీగా పెట్టాడు, తప్పక వాడుకుంటాడు. కనుక ఆ పరలోక యజమాని కూడా అంతే, ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాడు. కానీ మనలో ఎప్పుడు కూడా నేను కనపడాలి అనేటువంటి నైజం మనలో ఎప్పుడు కూడా రాకూడదు. అందుకొరకే కనపడుతున్నాడేమో అని చెప్పేసి ఏం చేస్తాడంట? గుండు వేస్తాడు, మట్టపు గుండు వేస్తాడు. ఈ రాత్రి ఒకవేళ నీ జీవితం మీద ఆయన మట్టపు గుండు వేస్తే, గుండుకు తగులుతున్నావా? లోపలే ఉన్నావా? దాచబడిన అనుభవంలో ఉన్నావా? ఆలోచించుకోవాలి.
బైబిల్ గ్రంథంలో మనం అంతా జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభు చేత వాడబడినటువంటి వ్యక్తులందరూ కూడా దాచబడినోళ్లే, రహస్యంగా దాచబడినోళ్లే. వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావాలని ఆశపడినోళ్ళు కాదు. సౌలు జీవితం కూడా తీసుకోండి. సౌలును దేవుడు రాజుగా చేయాలనుకొని ప్రవక్త ప్రవచించా, ప్రవక్త అభిషేకించా, పట్టాభిషేకం చేసే సమయం వస్తే సౌలు ఏం చేశాడు? సామానుల్లో దాక్కుంటూ ఎతికి లాక్కొచ్చి పట్టాభిషేకం చేశారు కదా. యెహోషువ, మోషే తర్వాత నాయకుడు కావాల్సినటువంటి యెహోషువ గుడారంలో నుండి అతడు వెలుపలికి రాలేదు అని రాయబడింది. మోషే చేతుల మీద నీళ్లు పోస్తుండేవాడు. ఒక దినాన మోషే అన్నాడు, ప్రభా నా తర్వాత నాయకుడు ఎవరినో ఒకరిని చూసుకోరాదా, ఈ భారం నేను మోయలేకపోతున్నాను అంటే ప్రభు అన్నాడు, అలాగా అయితే యెహోషువ నాయకుడిగా చేయి. మోషే అన్నాడు, ఊహించలే తన చేతుల మీద నీళ్లు పోసే ఒక పరిచారకుడు నా తర్వాత నాయకుడు అవుతాడని. కారణం వాళ్ళంతా కూడా దాచబడి ఉండినటువంటి వాళ్ళు. ఇది నాన్న అలాంటి అనుభవంలో మనం ఉండాలి. తన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండాలి. తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. యెషయా అంటాడు, ఆయన నన్ను వాడిగల అంబుగా చేసి తన అంబుల పొదిలో దాచి ఉంచాడు. నన్ను ప్రిపేర్ చేశాడు, వాడిగా సిద్ధపరిచాడు, కానీ నన్ను దాచిపెట్టాడు. సమయం వస్తుంది దాన్ని తీయటానికి, దాన్ని వాడడానికి. అది రాకమునిపే మనల్ని మనం కనపరుచుకోవడానికి చేసేటువంటి పాపం శరీర సంబంధమైనది. అలాంటివి ఏవైనా మనలో ఉంటే ప్రభు యుద్ధ క్షమాపణ కోరాలి. ఈ రాత్రి గుండు వేస్తున్నాడు, తగులుతుందా నీకు? ఒప్పుకో, ప్రభు వాస్తవమే, ముందుకు వచ్చానయ్యా, జరుగుతాను వెనక్కి, నా వరుసలో నేను నిలబడడానికి ఇష్టపడతాను అని ఒకవేళ మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే నిశ్చయంగా ప్రభు కనికరిస్తాడు. చివరిగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి చదువుకుంటాం. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయ వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం మీదనగా మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. 5వదిగా ఆయనకున్న సాధనం ఏది? త్రాసు. మొదటిది గొడ్డలి, 2వది చేట, 3వది కొలకర్ర, 4వది మచ్చపు గుండు, 5వది త్రాసు. ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడితివి. దేవుడు మనల్ని అప్పుడప్పుడు ఉండాల్సిన బరువు ఉన్నామా లేదా అని చూస్తాడు. ఉండాల్సిన బరువు అంటే ఈ బరువు కాదు, మళ్ళా అది పెంచారు, ఆ బరువు కాదు. బరువు అనంటే అర్థం ఏంటంటే మన వ్యక్తిత్వం బరువు అయిందిగా ఉండాలి. అంటే మన మాట బరువుగా ఉండాలి. కొంతమంది మాటలు చాలా తేలికగా ఉంటాయి కదా. వాళ్ళు మాట్లాడుతుంటే మనకు విసుగు వస్తుంటుంది, ఈ నోరు మూసుకుంటే బాగుండు కాసేపు అనుకుంటాం కదా. కొంతమంది మాట్లాడుతుంటే వింటే బాగుండు, జ్ఞానంతో కూడిన మాటలుగా ఉన్నాయి, కాసేపు నేను వింటే బాగుండు అని అనిపిస్తుంది. అందుకే మన మాటలు ఎలా ఉండాలి? చాలా వెయిట్ ఉండాలి, చాలా బరువు ఉండాలి. మన వ్యక్తిత్వం కూడా ఆ రీతిగా ఉండాలి. కొంతమంది జీవితాలు చాలా తేలిగ్గా ఉంటాయి. వాళ్ళ జీవితాలు చూసినప్పుడు చాలా తేలిగ్గా మాట్లాడతాడు, వాడా వచ్చి పనికి మాలడు వాడు అని అంటారు, తీసేస్తారు, తేలిగ్గా తీసేస్తారు. కానీ మన సాక్ష్య జీవితం, మన వ్యక్తిత్వం బరువైందిగా ఉండాలి. అప్పుడప్పుడు ప్రభుకు మన సాక్ష్య జీవితం కానీ మన వ్యక్తిత్వం కానీ బరువుగా ఉందా లేదా అని చూడటానికి త్రాసు వేస్తాడు. ఆయన రాళ్ళు ఉన్నాయి, ఆయనకున్నటువంటి స్టాండర్డ్స్ ఆయనకున్నాయి. ఆ స్టాండర్డ్స్ అన్నీ పక్కన పెట్టి యువతల పక్క మనల్ని కూర్చోబెడతాడు. తేలిపోతున్నామా? ఆలోచించుకోవాలి.
ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ స్టాండర్డ్స్ అన్నీ మన ప్రభువే. ఆయన పక్కన కూర్చుంటే తూకంలో ఎక్కడ ఉంటున్నాం మనం ఆలోచించుకోవాలి. తేలిపోతున్నామా? మనల్ని తేల చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏది అని అంటే, ఈ సందర్భంలో ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఏ సందర్భంలో ఈ చేయొచ్చి అరచేయొచ్చి మెనే టెకిల్ ఫార్సిన్ అనేటువంటి మాట రాసింది అని ఆలోచన చేస్తే, దేవుని మందిరములో వాడవలసినటువంటి పవిత్రమైన ప్రతిష్ఠితమైన బంగారు ఉపకరణాలని, బంగారు పాత్రలను తీసుకుని వచ్చి తన ద్రాక్షరసం త్రాగడానికి, విందు విలాపాలు చేసుకోవడానికి, విలాసాలు చేసుకోవడానికి తను వాడాడు బెల్షస్సర్. అప్పుడు రాజబడింది. అలా వాడడానికి కారణం ఏంటి? ఎందుకు అలా వాడాడు అని ఆలోచిస్తే, తనలో ఏర్పడిన గర్వం. నేను ఇంతగా జయించాను, నేను చక్రవర్తిని అయిపోయాను, నేను రాజుని అయిపోయాను, చూడు నా భోగం చూడు, నా స్థానం చూడు, నా అంతస్తు చూడు. మీరు తాగుతారు కదా, ఎట్లాంటి గ్లాసులు తాగుతారు? స్టీల్ గ్లాసులో తాగుతారు మీరు. చూడండి నేను ఎలా తాగుతాను, ఏ గ్లాసులో. తనలో కనపడిన గర్వం. గర్వం ఎప్పుడు కూడా మనిషిని తేల చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని దృష్టికి మనలో కనబడేటువంటి గర్వం మనల్ని తేల చేస్తుంది. 2018 సంవత్సరం అంతటిలో కూడా మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఎక్కడ అతిశయపడ్డాం, ఎక్కడ గర్వపడ్డాం, ఎక్కడ ఎక్కువగా మనల్ని ఎంచుకున్నాం, ఆ విషయాల్లో ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ రాత్రి ఆ చేయవచ్చి రాస్తే ఇక్కడ మెనే టెకెల్ ఫార్సిన్ అని మనల్ని గురించి రాస్తే ఎంత భయంకరంగా ఉండబోతుంది మన జీవితం. కనుక మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం. ఈ సంవత్సర కాంతంలో ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు మనల్ని మనం సరి చేసుకోవడానికి. తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. ఒకవేళ నా పొరపాట్లు నేనే తెలుసుకుంటాను అని అంటే చాలా పొరపాటు చేస్తాను. ఎందుకంటే నాలో ఉన్న పొరపాట్లు చాలా మట్టుకు నాకు కానరావు. అందువలన నేను నీతిమంతునిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభే. న్యాయంగా ఉన్నది ఉన్నట్టుగా విమర్శ చేసి చెప్పగలిగిన ఆ దేవుని చెంతకు మనం వచ్చినప్పుడు, వాక్యమని అద్దం చెంతకు మనం వచ్చినప్పుడు, అద్దానికి పక్షపాతం లేదు కదండి. ఎవరు నిలబడినా అద్దం ముందు ఏం చేస్తుంది? తన సహజ రూపాన్నే చూపిస్తుంది. మీరు అద్దాన్ని బతిమిలాడండి, అద్దంతో లంచం ఇస్తానని చెప్పండి, నేను నీ క్లోజ్ ఫ్రెండ్గా ఉంటాను, నన్ను కొంచెం మంచిగా చూపించు అనండి, చూపించదు. మన నిజస్వరూపాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యం కూడా రాత్రి మనం ఏ స్థితిలో ఉన్నామో చూపిస్తూ ఉన్నాడు. నాకు తెలీదు మీ విషయం, మీకు తెలీదు నా విషయం. ప్రభు నీతో ఏ విషయంలో మాట్లాడుతూ వచ్చాడు, ఏది సరిచేసుకోమని కోరుతూ వచ్చినాడు, ఆ విషయాల్లో ఒకవేళ నువ్వు యథార్థంగా సరిచేసుకోవడానికి ఇష్టపడితే ప్రభు కనికరిస్తాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడు. ఈ సంవత్సరం యొక్క చివరిలో ప్రభు యొక్క కనికరం కొరకు కాసేపు మనం ప్రార్థన చేస్తాం. బహుశా అందరూ ప్రార్థన చేయడానికి అవకాశం దొరకకపోవచ్చు. ఒకవేళ మీకు బహిరంగంగా చేసే అవకాశం దొరకకపోతే మీ మనసులోనైనా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభువా కృపనివ్వు, వాస్తవమే పలానా విషయంలో తప్పాను, పలానా విషయంలో తప్పిపోయాను అని ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకోగలిగితే ప్రభు కనికరాన్ని చూపిస్తాడు. ప్రార్థనలో ప్రవేశిస్తాను. దీనికి ముందు ఒక చిన్న